వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. ఇది ఈవినింగ్ టైం అన్నమాట. సో ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది, ఈవినింగ్ టు నైట్ రొటీన్ ఎలా ఉంటుంది అనేది షేర్ చేసుకుంటున్నాను. మ్యాక్సిమం ఇలానే ఉంటుందండి రొటీన్ వచ్చేసేసి. సో ఒక పక్క రైస్ పెట్టాను, అలాగే పాలు అయితే కాస్తున్నాను అనమాట. రైస్ పెట్టేశాను ఐషు కోసం, పాలు అయితే పెట్టేశాను. కర్రీ అయితే ఏం చేయవసరం లేదు, ఆల్రెడీ కర్రీ ఉందండి. కర్రీ ఏం చేయను. ఇంకా ఎగ్స్ పెట్టాను అన్నమాట. అక్కడ ఎగ్స్ పెట్టాను, ఆమ్లెట్ వేసేసేస్తాను. సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుందండి, చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో వ్లాగ్లోకి వెళ్ళిపోదాం. ఇంకా దోశ బ్యాటర్ కోసం అని చెప్పి, అంటే రేపు బ్రేక్ఫాస్ట్కి దోశ అనుకున్నాలేండి. అందుకని చెప్పి మార్నింగ్ నేను దోశ బ్యాటర్ కానీ నానబెట్టుకున్నాను. ఒక కప్పు మినపగుళ్ళకి 4 కప్స్ రైస్ వేసుకుంటానండి. 1:4 రేషియోలో అనమాట. బియ్యం నానపెట్టుకున్నాను. 1/2 కప్ వచ్చి అటుకులు అనమాట. ఫస్ట్లో నాకు అటుకులు వేసి గ్రైండ్ చేయాలని తెలీదు, ఆ తర్వాత తెలిసింది. లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి అటుకులు వేస్తున్నానండి. అంతకుముందు ఏంటి అంటే అన్నం ఉంటుంది కదా, అన్నమే ఒక గుప్పుడు అలా వేసేసి మిక్సీ చేసేదాన్ని. అంటే ఫస్ట్లో మిక్సీనే కదా, మిక్సీ వేసేదాన్ని. గ్రైండర్ వచ్చిన దగ్గర నుంచి అటుకులు అయితే వేసి, అటుకులు నానపెట్టి అదైతే బ్యాటర్లో వేస్తున్నాను. అది వేసినా బాగుంది, రైస్ వేసి గ్రైండ్ చేసినా బాగుంది, అటుకులు వేసి గ్రైండ్ చేసినా కూడా స్మూత్గా వస్తున్నాయి అనమాట. రెండు ఒకేలా అనిపించాయి నాకు. సో ఇంకా ఐషు ఏమో ప్రాజెక్ట్ వర్క్ చేసుకుంటుందండి, తెలుగు బొమ్మగూరు. ఇంకా అది అయ్యేలోపు తనకి ఆమ్లెట్ వేసి ఇచ్చేసాను అనుకోండి, తినేసేస్తుంది కదా. నేను ఐషుకు బాయిల్ ఎగ్ పెడదామని చెప్పి చాలాసార్లు అనుకుంటాను, రోజు అనుకుంటాను అలవాటు చేద్దాము, బాయిల్ ఎగ్ మంచిది కదా హెల్త్ కని. బట్ మార్నింగ్ అంటే మనమే తినలేము, తను తినలేదండి. అంటే బ్రేక్ఫాస్ట్ చేసి వెళ్తుంది కదా, అందుకని చెప్పి తినలేదు. ఇంకా తను స్కూల్ నుంచి వచ్చాక పెట్టాలి, మళ్ళీ ఆ టైంలో డైజెషన్ అవుతుందో అవ్వదా అని చెప్పి నేను పెట్టట్లేదు అనమాట. ఇలానే ఎప్పుడన్నా ఆమ్లెట్ వేసిస్తున్నాను ఆనియన్ వేయకుండా. ఇంకా ఆ రోజు కర్రీ మార్నింగ్ ఉండిపోయిందండి, ఇంకా అదే పెడతాను అనమాట. సపరేట్గా ఏం చేయను. మార్నింగ్ కర్రీ ఉందనుకోండి, నేను ఈవినింగ్ మళ్ళీ కర్రీ ఇంకేం చేయను అనమాట. ఒకవేళ లేకపోతేనే చేస్తాను. ఇంకా ఉంది కాబట్టి ఇంకా నాకు ఈ పూట వంట పని కూడా ఏం లేదు. ఇంకా గ్రైండర్ చేసేసుకుంటున్నాను అండి. మార్నింగ్ వచ్చి కాలీఫ్లవరు, బఠానీ, టొమాటో కలిపి చేశాను. ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కాబట్టి పచ్చి టమాటోస్ మంచిగా దొరుకుతాయి, బడ్జెట్లో దొరుకుతాయి కాబట్టి ఈ 1-2 మంత్స్ బఠానీలు ఎక్కువ వాడుతూ ఉంటామండి. వెజిటేబుల్ బిర్యానీకి కానీ ఇలా కాలీఫ్లవర్ కానీ వేస్తే ఇష్టంగా తింటారు, అందుకని వాడుతూ ఉంటాను. ఇంకా గ్రైండర్ వేసేసుకుంటున్నానండి. మనకి పిండి అది కొంచెం పులవదు కదా, మనకి వింటర్ సీజన్లో పిండి పులవదు, పెరుగు త్వరగా తోడుకోదు. ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క ప్రాబ్లం ఉంటుంది. చలికాలంలోనేమో ఇదో ప్రాబ్లం అనమాట. ఇంకా గ్రైండర్ వేసేసుకుంటున్నాను. ఈ పాటికే వేసుకుని ఉండాలి, బట్ కొంచెం క్లీనింగ్ పనిలో ఉండిపోయి అలా మర్చిపోయాను. ఐషు క్రాఫ్ట్ చేస్తుంది కదా, తను చూస్తూ కూర్చున్నాను అనమాట. అలాగా ఎలా చేస్తుందా ఏంటా అని. చలికాలం అంటే కొంచెం లేజీ వచ్చేస్తుందండి. మామూలుగానే నేను కొంచెం లేజీ, చలికాలం కదా ఇంకాస్త లేజీగా అయిపోతాను. సమ్మర్ అనుకోండి అసలు చాలా యాక్టివ్గా ఉంటాను, పని కూడా ఫాస్ట్గా అయిపోతుంది. చలికాలం అనేసరికి చేయలేను అనమాట. ఏది పట్టుకున్నా చల్లగా ఉంటుంది, అసలు యాక్టివ్గా చేయలేను. ఇంకా ఒక పక్క 25 మినిట్స్ గ్రైండర్ టైమర్ చూపిస్తుంది కదా, ఇంకా ఆ లోపు నేను ఫుడ్ తినేద్దామని చెప్పి నాకు కూడా ఆమ్లెట్ వేసేసుకుని, తను ఏంటంటే తన వరకే వేసిస్తే తినదండి, పక్కన ఇంకొకరు తినాలన్నమాట తన కంపెనీ కోసం. అందుకని చెప్పి నేను కూడా ఆమ్లెట్ వేసుకుని తినేసేసాను. తిన్న తర్వాత ఇంకా పని అనేది స్టార్ట్ చేసేసానండి. ఇంకా పనులు ఉంటాయి కదా, ఇంకా మార్నింగ్ క్లీన్ చేసుకునే గిన్నెలు అనమాట ఇవన్నీ. అవన్నీ వాటర్ అంతా డ్రై అయిపోయాక ఇంకా నేను మళ్ళీ క్లాత్ పెట్టి అని తొడవనండి, డైరెక్ట్గా ఇలా పెట్టేసుకుంటాను కబోర్డ్స్లో. కుక్కర్ క్లీన్ చేసిన ప్రతిసారి విజిల్ మళ్ళీ దానికే పెట్టేసి ఉంచేస్తాను క్లీన్ చేసిన తర్వాత. లేకపోతే నాకున్న మతిమరుపుకి ఎక్కడో పెట్టేస్తాను, అది టైంకు దొరకలేదంటే పని అంతా ఆగిపోతుంది, కోపం వచ్చేస్తూ ఉంటుంది కదా టైంకు దొరకపోతే. అందుకని ఈజీగా క్లీన్ చేసేసిన తర్వాత మళ్ళీ దానికే పెట్టాను అనుకోండి, టైం కూడా సేవ్ అవుతూ ఉంటుంది. తోమిన సామాన్లు అయితే సర్దేశాను కదండి, ఇంకా తోమాల్సినవి ఉన్నాయి, అవి నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి అనమాట. ఎప్పుడెప్పుడు తోముతానా అని చెప్పి ఇంకా వాటిని అయితే క్లీన్ చేసేసుకుంటూ ఉంటున్నానండి. కాస్త సామాన్లు తగ్గించి చేద్దాము అంటే అస్సలు అవ్వట్లేదండి. నా వల్ల కాని పని ఏదన్నా ఉంది అంటే సామాన్లు తగ్గించుకోవటం. ఒకటికి 4 గిన్నెలు చేసుకుంటూ ఉంటాను అనమాట. ఒక స్పూన్కి 4 స్పూన్లు పడేసుకోవటం, మూతలు పడేయటం, ఇలా సింక్ అంతా నిండిపోతుంది. సరే ఎప్పుడెప్పుడు తోమేసుకుంటే అంత అవ్వవు కదా, సో వద్దులే కొంచెం ఇంకా 4 గిన్నెలు అయిన తర్వాత తోముదాం అనుకుంటాను. ఈ చలికేమో అక్కడికి వెళ్ళాలంటే వణుకొచ్చేసేస్తుంది అనమాట. గిన్నెలన్నీ ఒకేసారి తోమాలంటే వణుకొచ్చేసేస్తుంది, బాగా చలి వచ్చేసేస్తుంది. అయ్యి బాబాయ్ ఏం తోముతామో అనిపిస్తుంది. తోమకుండా పడుకుంటే మార్నింగ్కి ఏమో ఇబ్బంది అయిపోతుంది. ఈ చలికాలం ఎప్పుడు వెళ్ళిపోతుందిరా స్వామి అనుకుంటూ అటు ఇటు తిరుగుతూ కొన్ని తోముకుంటూ ఇంకో పని చేసుకుంటూ అలా మొత్తానికైతే తోమేశానండి. ఇంకా ఇవి
మార్నింగ్ బట్టలు అవి ఉంటే మడత పెట్టాల్సినవి మార్నింగ్ కదలండి 4 అలా అయిపోగానే ఎండ అది వెళ్ళిపోతుంది. ఇంకా ఐషుని స్కూల్ నుంచి తీసుకురాగానే బట్టలన్నీ తీసుకొచ్చి ఇక్కడ పడేస్తాను అనమాట. ఈ బీన్ బ్యాగ్ మేము ఆగ్రాలో ఉండగా తీసుకున్నారు మా వారు. ఖచ్చితంగా 1 నెల వాడామేమోనండి అంతే. ఐషు అప్పటికి ఇంకా చిన్నది కదా, 3.5 years బేబీ. అప్పుడు ఆ దివాన్ మీద నుంచి బీన్ బ్యాగ్కి ఎక్కి దూకి ఆ బీన్ బ్యాగ్ని పాడు చేసేసింది. మా వారైతే ఎప్పటికప్పుడు అక్కడ వదిలేద్దాం అక్కడ పడేద్దాం అంటూ వచ్చారు. కాకపోతే నేను అలా తీసుకొస్తూ ఉన్నానండి. మన బెంగళూరు నుంచి వచ్చేప్పుడు కూడా ఇక్కడ వదిలేద్దాం ఎందుకు వేస్ట్గా బరువు అన్నారు. కాళ్ళేండి దేనికో దానికి యూస్ చేసుకుంటా అని చెప్పి బలవంతంగా తీసుకొచ్చుకుని ఇదిగోండి ఇలా యూస్ చేస్తున్నాను అనమాట. ఉతికిన బట్టలు ఏవైతే ఉంటాయో వాటి మంచాల మీద కుర్చీల మీద వేయకుండా ఆ బీన్ బ్యాగ్ మీద వేసేసి ఇలా మంచం వెనకాల పెట్టేస్తాను. ఇలా పడుకునే ముందు లేకపోతే ఇంకేం పని లేదు అనుకున్నప్పుడు వాటిని మడత పెట్టుకుంటూ ఉంటానండి. సో మొత్తానికైతే అన్నీ మడత పెట్టేస్తాను. ఇంకా మా వారి ఐరన్కి ఇవ్వాల్సిన బట్టలు అవి ఉంటాయి కదండి, అవైతే ఈ సంచిలో పెట్టేసి ఉంచుతాను అనమాట. ఇది వచ్చి ఒక్కొక్క చోట తిరుగున్నాం కదా, ఒక్కొక్క జ్ఞాపకాలు ఉంటాయి. ఈ సంచి వచ్చి మేము యాదగిరిలో కొంచెం షాపింగ్ అది ఎక్కువ ఆశాపురి అని ఉంటుందండి, అక్కడ చేసేవాళ్ళనమాట. ఐషుకి బట్టలు అవి అక్కడ బాగుంటాయి అని. ఆ బ్యాగ్సే 4-5 ఉండిపోయినాయి ఇంట్లో. ఎక్కువ మా వారి బట్టలు ఐరన్ చేయడానికి అలాంటి బ్యాగ్లోనే పెట్టుకుంటూ ఉంటాం అనమాట. సో ఒక్కొక్క జ్ఞాపకం ఉంటుంది కదండి ఒక్కో చోటకి వెళ్ళినప్పుడు. ఇంకా ఇదంతా మంచాలన్నీ దులిపేసేస్తున్నాను. ఐషు పడుకుంటుంది కదా, లేట్ అయిపోతుంది. అప్పటికే 9 అలా అయిపోతున్నట్టుందండి. ఈ చలికాలం మనకి పగల పొద్దు తక్కువ ఉండి రాత్రి ఎక్కువ ఉంటుంది కదండి. అయినా కూడా మనకి రాత్రి ఎంతసేపు పడుకున్నా మళ్ళీ ఇంకా నిద్ర వస్తూనే ఉంటుంది. రోజంతా ఆవలింతలు వస్తూనే ఉంటాయండి, ఎందుకో తెలియదు. ఈ చలికేమో కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, అన్ని రకాల నొప్పులన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మెయిన్ నాకు చలికాలం అంటే భయం వేసేది గిన్నెలు తోవడానికి కాదండి, నైట్ పడుకునేటప్పుడు మా ఐషు ఫ్యాన్ ఆఫ్ చేస్తే మాత్రం లేచి కూర్చుంటుంది. నాకేమో బాగా చలేస్తుంది. ఇంత పెద్ద బ్లాంకెట్ కప్పుకున్నా చిన్నప్పటి నుంచి అంతేనండి. కాదు మన చిన్నప్పుడు ఇంత చలి ఎక్కడ ఉండేది చెప్పండి, నార్మల్గా చలి ఉండేది. వేసవికాలంలో కూడా మనకి ఫ్యాన్ వేసుకుంటే మనకి చాలా ఎక్కువ అనమాట. అప్పట్లో ఫ్యాన్ వేసుకుని ఉంటే సరిపోయేది ఆ గాలి. ఇప్పుడు కూలర్లు కాదు కదా, ఏసీ ఉన్నా కూడా వేసవికాలం మనకి అవ్వట్లేదు. చలికాలం అయితే ఎంత పెద్ద బ్లాంకెట్ కప్పుకున్నా మనకి ఆ చలి ఆగట్లేదు అనమాట. అలా అయిపోయింది సీజన్ కూడా. ఇంకా ఐషు పడుకున్న తర్వాత ఏంటంటే కొంతసేపు ఇంటర్వ్యూ వస్తుంటే సలార్ది అది చూస్తున్నారనమాట మా వారు. నేనైతే మార్నింగే వచ్చింది కదా, వచ్చిన వెంటనే చూశాను. ఇంకా ఆయన ఆఫీస్లో ఉంటారు కదా, మార్నింగ్ అవ్వదు కాబట్టి ఇంటికి వచ్చాక చూస్తూ ఉన్నారు. నేను ఇంకేంటంటే ఈ పని ఉంది కదండి, గ్రైండ్ చేసేసింది ఇది తీసుకుంటూ ఉన్నాను అనమాట. ఇందులోకి నేను 3 daysకి సరిపడా అయితే గ్రైండ్ చేసుకుంటానండి, అంతకు మించి చేయను. ఈ 3 daysలో 2 days అయితే వరుసగా దోశలు వేసేస్తాను. ఆ 1 day మాత్రం ఒక 2 days ఉంచి మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తానండి వేరే బ్రేక్ఫాస్ట్ ఏదైనా చేయడానికి. వరుసగా 3 days దోశలు పెట్టానంటే నన్ను తన్నేస్తాను, ఇంకేం లేదు. ఇదంతా క్లీన్ చేసుకుంటున్నానండి. గ్రైండర్ అయితే నేను వారం మొత్తంలో 2 times వాడతానండి. ఒకసారి దోశ బ్యాటర్కి, ఇంకొకసారి వచ్చి ఇడ్లీకి, అంతే సరిపోతుంది. చిన్న కుటుంబమే కాబట్టి, చిన్న ఫ్యామిలీనే కాబట్టి. పెద్ద ఫ్యామిలీ అయినా గ్రైండర్ పెద్దదే కదండి, ఈజీగా ఇంకొంచెం పప్పు ఎక్కువ పోసుకుంటాం కాబట్టి సరిపోతుంది. ఇది కూడా తోమేటప్పుడు బాగా భుజాల నొప్పి వచ్చేస్తాయండి, అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా. నేను అంత ఆలోచించలేను అనమాట, తీసుకునేటప్పుడు నేను చిన్నది తీసుకోవాల్సింది. మా వారు ఏంటంటే ఉంటుంది కదా ఎవరన్నా వచ్చినా అని చెప్పి పెద్ద తీసుకున్నారు, కానీ తోమేటప్పుడు మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుందండి. అంటే వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, మనకి బాగోనప్పుడు కొంచెం అంత బలం సరిపోదు అనమాట అది క్లీన్ చేయడానికి. ఇంకా అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇదిగోండి ఇదైతే ఒకసారి మళ్ళీ వెట్ క్లాత్ పెట్టి ఒకసారి డ్రై క్లాత్ పెట్టి ఒకసారి క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసేసుకుంటాను. దీనికి సపరేట్గా ఒక ర్యాక్ పెట్టేసుకుంటే సరే, ఇదంతా ఒక సపరేట్ ర్యాక్లో ఆక్యుపై చేసేస్తుందండి పెద్దది కాబట్టి. ఈ దుపట్టా వచ్చి నేను ఆగ్రాలో ఉండగా తీసుకున్నాను. అప్పుడు 100-150 అండి, చాలా పెద్దది వచ్చింది, 2.5 meter వచ్చింది. క్లాత్ కూడా బాగుంది కానండి కలర్ అనేది షేడ్ అవుట్ అయిపోయింది. క్లాత్ అయితే చాలా బాగుంది. నేను మహా అయితే ఒక 4-5 times కూడా వేసి ఉండనండి. కలర్ పోయింది కదా, ఇంక వేసుకుంటే ఏం బాగుంటుంది చెప్పండి. దాన్ని ఇంకా పడేయడానికి కూడా మనసు ఒప్పలేదు. ఇలా గ్రైండర్ కొన్న దగ్గర నుంచి ఆ గ్రైండర్ మీద పెట్టడానికైతే సరిపోయిందనమాట. చున్నీ పెద్దది కదా, ఇంకా దానికి యూస్ చేసుకుంటున్నాను. ఇంక ఇదిగోండి ఇది వచ్చేసేసి మెయిన్ టాస్క్ ఇదే అనమాట గ్రైండర్ క్లీన్ చేయడంలో. ఒకసారి ఏమో బ్రష్ పెట్టి, ఇంకోసారి ఏమో స్క్రబ్బర్ పెట్టి మొత్తం క్లీన్ చేసుకోవాలి. అందులో లోపల కొంచెం పిండి ఉండిపోయినా అండి అది స్మెల్ వచ్చేసేస్తుంది, మినప్పిండి కాబట్టి. సో నీట్గా క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి ఇబ్బంది ఉండదు. కొంచెం టైం తీసుకుని ఇంకా లాస్ట్ టాస్క్ నైట్ పడుకునేటప్పుడు 2 daysకి ఒకసారి నేను క్లీన్ చేసుకుంటానండి ఇలాగా స్క్రబ్బర్ పెట్టి. ఒకరోజు స్క్రబ్బర్ పెట్టి క్లీన్ చేసుకుంటే ఇంకో రోజు ఏంటంటే తడి క్లాత్ పెట్టేసేసి క్లీన్ చేసేసుకుంటాను. రోజు ఏం అవసరం ఉండదండి, నాన్ వెజ్ ఉన్నప్పుడు మాత్రమే ముందు రోజు క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ స్క్రబ్బర్ పెడతాను, కానీ నార్మల్గా అయితే అవసరం లేదు. కాకపోతే ఈజీగానే అయిపోతుందండి నాకు.
టైం పట్టినా కూడా దానికి తగ్గ సాటిస్ఫాక్షన్ ఉంటుంది అనమాట. నీట్గా కనిపిస్తుంటుంటే బాగా అనిపిస్తుంది. మార్నింగ్ ఎప్పుడన్నా బద్దకిచ్చి గిన్నెలు తోమకపోయినా, ఈ కౌంటర్ టాప్ క్లీన్ చేయకపోయినా, మార్నింగ్ లేచాక ఇవన్నీ చూస్తే చాలా చికాకుగా అనిపిస్తుంది. పని చేయాలని కూడా అనిపించదండి. ఏదో తెలియని చికాకు అనమాట. ఎవరన్నా కదిపితే తిట్టేసేస్తామేమో అన్నంత చికాకు వస్తుంది. ఇంకా మొత్తం స్క్రబ్బర్తో రుద్దేసేసిన తర్వాత ఇంకా ఇది వచ్చేసి వీటిని ర్యాపర్స్ అంటారో ఏమంటారో నాకు తెలియదండి. ఇవి నేను అమెజాన్లో తీసుకున్నాను. హైదరాబాద్ వచ్చిన కొత్తలో 4 సెట్స్ వచ్చాయి. 235 240 పడిందండి. ఇప్పటివరకు ఇది లాస్ట్ది అనమాట. 4th లాస్ట్ ఇది. నాకు బాగా వచ్చాయి అనిపించింది. అంటే 6 monthsకి ఒకటి యూస్ చేసేసినట్టే కదండి. ఇప్పుడు దగ్గరగా 2 years అయిపోతుంది. 1.5 year 2 years అయిపోతుంది. 1.5 year అయిపోయింది కదా. దగ్గరగా 6 months పైనే వచ్చినట్టు నాకు ఒక్కొక్కటి. బాగా మన్నాయి. మనకి ఎంత వాటర్ ఉన్నా అది బాగా మంచిగా డ్రై అయిపోతుందండి. సో ఇదంతా క్లీన్ చేసేసుకుంటాను. నాకు ఇంత క్లీన్ చేసుకుంటున్నా బొద్దింకలు మాత్రం వస్తాయండి. మరి ఎంత క్లీన్ చేసుకుంటే అంత బాగా వస్తాయేమో బొద్దింకలు అనిపిస్తుంది నాకు ఒక్కోసారి. మీకు అలాంటి డౌట్స్ వచ్చి ఉంటాయి కదా. సో నాకు అలా అనిపిస్తుందండి. ఇంకా ఫైనల్గా అయితే ముగ్గు పెట్టేసేసుకుంటున్నాను. నాకు వచ్చినవి ఏవో చిన్న డిజైన్ ముగ్గులు పెట్టుకుంటానండి. డిజైన్ ముగ్గులు అంటే అబ్బా అనిపిస్తుంది. నాకు అంత రౌండ్గా నీట్గా పెట్టలేనండి. నా వరకు డిజైన్ ముగ్గులు వేసేవాళ్ళు చాలా గ్రేట్ అనిపిస్తుంది. చుక్కల ముగ్గులు అనుకోండి నేనైనా వేసేయగలను. కొంచెం పెద్దవైనా పర్లేదు, మేనేజ్ చేసి వేసేయగలను. డిజైన్ ముగ్గులు చిన్నవైనా కూడా రావు. ట్రై చేస్తాను కానీ ఎందుకో తెలియదు, రావు. మనసులో ఉండిపోయింది అలా రాదు అని. ట్రై చేయాలి, వేస్తుంటే ఏమన్నా వస్తాయేమో. కానీ నాకు టైం ఉండట్లేదండి. ఏదో వచ్చినాయే 2 వేసుకుంటున్నాను. ఇంటి ముందు కూడా పెద్ద ప్లేస్ ఏం లేదు కదా వేసేసి ప్రయోగాలు చేయాల్సినంత. సో ఫైనల్గా అయితే నాకు ఇచ్చినంత ఇలా క్లీన్ అయిపోయిందండి. మార్నింగ్ చూసేసరికి చాలా బాగా అనిపిస్తుంది. నా నైట్ ఆల్మోస్ట్ ఇలానే ఉంటుందండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.